ఒకసారి పిల్లలు చాలా శక్తివంతులు. ఐ లవ్ మై చిల్డ్రన్. గట్టిగా పలకండి. నా పిల్లల్ని నేను ప్రేమిస్తాను. ఇది కూడా గట్టిగా చెప్పరు అని ప్రేమిస్తారు. తల్లులు అయితే అద్భుతంగా ప్రేమిస్తారు, కానీ చెప్పి సావరం. పిల్లలు కోరుకుంటుంది అది చెప్పాలి. పిల్లల్ని ప్రేమించని తల్లి ఉండదు, ఈ భూమి మీద ఉండదు. ఎక్కడో రేర్ కేసులు. పిల్లల్ని అద్భుతంగా ప్రేమిస్తారు. అనౌన్స్ చేయాలి. ఇలా పిల్లలు కోరుకుంటుంది, ఇప్పుడున్న జనరేషన్ కోరుకుంటుంది ఏంటంటే అనౌన్స్ చేయాలి. పిల్లలు ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ మమ్మీ అని అంటే కన్నుదింటున్నారు వీళ్ళు కూడా. ఎందుకంటే లవ్ యూ అనే పదానికి దాడి తెప్పిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. లవ్ అనే పదానికి గందరగోళం వెళ్ళిపోయింది. రైటా రాంగా. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తారా. నాకు లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. జుట్టు బిగుతుంటది. 3వ తరగతి అబ్బాయి, స్కూల్లో 3వ తరగతి అబ్బాయి 2వ తరగతి అమ్మాయికి ఐ లవ్ యూ అని కాగితం రాయించాడు. వాడికి తెలియదు దాని అర్థం. నవ్వుకుంటున్నారు తల్లి చాలా మంది. నా కొడుకు రాసి చావలేదే అనుకుంటున్నారు తల్లి. ఒక అమ్మాయిని చూసి అయిపోయింది. నా కొడుకు ఇంత సీన్ లేదే నా కొడుకుకి అని అనుకుంటుంది. నాకు ఆ ఫేస్ కూడా కనపడుతుంది. సీరియస్ అంశమే ఇది. 3వ తరగతి పిల్లడు అంటే వాడికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. 2వ తరగతి అమ్మాయికి ఐ లవ్ యూ కాగితం రాసి ఇచ్చినాడు. వాడికి ఏం అర్థం తెలీదు. ఐ లవ్ యూ పదానికి వాడికి అర్థం తెలియదు. ఐ లవ్ యూ అంటే వాడికి ఏం అర్థం తెలియదు. ఇప్పుడున్న గందరగోళమైన మీనింగ్ వాడికి తెలీదు. అంటే వాడి శరీరంలో ఏం మార్పు రాదు. నీకు తెలియని భాష నీ పక్కన ఒక తమిళ వాళ్ళు ఇద్దరు కూర్చొని తమిళనాడులో అరవంలో బూతులు తిట్టుకుంటే నీ శరీరంలో ఏం మార్పు రాదు. ఎందుకంటే దాని భావం నీకు తెలియదు. రైటా రాంగా. ఈ పిల్లడు కూడా రాశాడు ఐ లవ్ యూ అని. వాడికి ఏం అర్థం తెలియదు. వాడు రాశాడు, ఆ పిల్లకి ఇచ్చాడు. అది ఇంకా పసిది. ఆ పిల్లకి అసలు తెలియదు. ఆ పిల్ల తీసుకుంది, మళ్ళీ ఇడికి ఇచ్చింది, కింద పడేసి ఇద్దరు ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరికి పాఠం చెప్పే పంతులమ్మకి ఇంకా పెళ్లి కాల. దానికి ఆమె తెలుసు దీని అర్థం. ఆమె కాగితం చూసి ఎదవా వేరేటంత లేవు, నువ్వు ఐ లవ్ యూ రాస్తావురా అని చెప్పి ఆమె శరీరంలో మార్పు వచ్చి బెత్తం తీసుకొని నేను రేల కొట్టేసింది. వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్, నాకు వెంకట్లాగా నాకు బాగా క్లోజు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా చాలా బాగా అటాచ్, వెంకట్లాగా అటాచ్డ్ ఉంటాడు. నాకు స్కూల్ ప్రిన్సిపల్ నాకు ఫోన్ చేసింది. సార్, మీరు ఎక్కడో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీలో చెప్తున్నారు ఈ లవ్ గురించి. మా స్కూల్లో 3వ తరగతికి వచ్చింది ఈ వైరస్, మేమేం చేయాలి సార్ అని అడిగింది. మీరేం చేసినారంటే నేనేం చేయలేదు, మా టీచర్ మాత్రం రేల కొట్టింది సార్ అని చెప్పింది. నేను ఆ తన్నులు తిన్న పిల్లోడిని పోయి ఎందుకు రాసేవరా ఐ లవ్ యూ అని ఎందుకు రాసేవరా అని అడిగితే తన్నులు తిన్న పిల్లోడు చెప్తాడా మనకి? చెప్పడు. అందుకని నేను ఆ హెడ్ మాస్టర్, ఆ ప్రిన్సిపల్కి ఏం చెప్పానంటే, మీరు ఇంకా ఆ పిల్లోడిని కదిలించమాకండి, ఒక వారం రోజులు కదిలించమాకండి, వాడి జూలు రామాకండి. పూర్తిగా ఒక వారం రోజులు వాడి జూలు రామాకండి అని నేను కూడా ఈ వారం రోజులు తెలుస్తుంది. నాకు కూడా తెలుస్తూ ఇద్దరు లేడీ సైకాలజిస్టులు పిలిచి అమ్మ ఇట్లా 3వ తరగతి పిల్లోడు రాసినాడంట మనం వాడిని కౌన్సిలింగ్ చేయడానికి పోతున్నాం అని నేను ఒక సంచి చాక్లెట్లు, బిస్కెట్లు, పసిపిల్లోడు కదా వాడు నా ట్రాన్స్లోకి రావాలంటే వాడికి నచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు అవన్నీ వాడికి ఏమి నచ్చుతాయి అవన్నీ తయారు చేసుకొని పోయా. నేను ఆ స్కూల్కి వెళ్ళా, హెడ్ మాస్టర్ రూమ్కి వెళ్ళి వాడిని పిలవడినమ్మా, నా హీరోని పిలవడినాను అన్న. ఈ ప్రిన్సిపల్ కూడా నువ్వు కూడా బయటికి పోమ్మా, వాడిని ఒక్కడిని పిలువు, మా లేడీ సైకాలజిస్ట్ని బయట కూర్చోబెట్టాను. వాడు వచ్చినాడు. వాడు టక్కు ఇక్కు చేసి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళ నాయనేమో గ్రూప్ 1 ఆఫీసర్, వాళ్ళ అమ్మేమో గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబం గుంటూరులో. వాడు టక్కు ఇక్కు చేసి సినిమా యాక్టర్ అబ్బాస్ లాగా ఉన్నాడు. వాడు నా రూమ్లోకి వస్తూ హాయ్ అంకుల్ అనుకుంటా వచ్చాడు. వాడిని చూడగానే ముద్దు పెట్టుకోబోతుంది. పసివాడు నా మనవాడి వయసు. వాడిని ఎత్తుకొని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకున్నా. ముందేమో అంకుల్ అన్నాడు, తర్వాత పైకి వచ్చిన తర్వాత ఈ బట్టతల ఇవన్నీ చూసి తాత అన్నాడు. వాడు తాత అనే లోపు ఒక 5 నిమిషాలు పట్టింది. ఇక నా ట్రాన్స్లోకి వచ్చాడు కదా, ఇంక ఇన్ని క్వశ్చన్ చేయొచ్చని బయట నా లేడీ సైకాలజిస్ట్ని పిలుద్దాం అనుకుంటున్నాను. అనుకునే లోపు నన్ను వాడు ఒక ప్రశ్న వేసాడు. ఇంకా నా దుకాణం మూసేసి ఇంటికి వచ్చింది. వాడు అడిగిన ప్రశ్న, మీకు ధైర్యం ఉంటే తల్లిదండ్రులు వినండి. వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మళ్ళీ అంకుల్ అన్నాడు. మళ్ళీ అంకుల్, మా ఇంట్లో ఒక పెద్ద కలర్ టీవీ ఉంది. ఇలా టీవీ లేని ఇల్లు లేదు మీ అందరికీ. మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది. మా ఇంట్లో ఉన్న కలర్ టీవీలో ఒక అంకుల్ ఒక ఆంటీకి ఐ లవ్ యూ రాస్తే ఆ ఆంటీ ఏమో ముద్దు పెట్టింది. వీళ్ళేది నన్ను సాగుపడుతున్నారు. నేను ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా? ఎవరిని చేయాలా? నోరు తెరవండి అమ్మా. ఎవరు మారాలి ఇప్పుడు?
ఎవరిని మారాలా? పేరెంట్స్. పేరెంట్స్ అంటారు, పేరెంట్ కాదు, నేనే మారాలా. ఈ క్లాస్ అయిపోయిన దాకా నువ్వే. ఆర్ యు రెడీ? రెడీ. రెడీనా మీరు? రెడీ. మారడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే. ఉన్నారా? ఉన్నాము. ఉన్నారా? ఉన్నాము. మారడానికి సిద్ధంగా ఉన్నవాడు చేతులెత్తండి. నిజంగా నిజాయితీకి చేతులెత్తండి. మీ చేతులెత్తిన విధానం బట్టి తెలుస్తుంటది మీకు. ఇంకా రైల్వే స్టేషన్ అక్కాయలు లాగా కొంతమంది చేతులు అంటున్నారు. స్ట్రైట్గా ఎత్తండి మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక ఫోటో తీసి పెట్టవా అకౌంట్లో. కరెక్ట్ ఫోటో వీళ్ళు రేపు మారకపోతే చూద్దాం. కరెక్ట్ ఫోటో స్ట్రైట్గా ఎత్తండి చేతులు, స్ట్రైట్గా. రైట్. మారడానికి నేను మారతాను పలకండి. నేను మారతాను. నేను మారాలి. నేను మారాలి. నా పిల్లల్ని గెలిపించాలి. నేను మారాలి. నేను మారాలి. ఐ లవ్ మై చిల్డ్రన్. ఐ లవ్ మై చిల్డ్రన్. ఐ లవ్ మై చిల్డ్రన్. ఐ లవ్ మై చిల్డ్రన్. లేడీస్ అందరూ ఒకసారి చెప్పండి, ఐ లవ్ మై హస్బెండ్. సారీ సచ్చినోడు ఇప్పటికే చచ్చిపోతుంది. రైట్, ఓకే. లేదు లేదంటుంది ఒక అమ్మాయి. ఎందుకని చెప్పింది ఆ అమ్మాయి లవ్ మై హస్బెండ్ అని. కొంతమంది చెప్తారు సిన్సియర్గా, నేను ఎవరికి సరదాగా చెప్తున్నానమ్మా. నాకేమి వ్యతిరేకం ఎవరు లేదు. కుటుంబాలంటే తల్లిదండ్రులు ఇద్దరు క్లియర్గా. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, నేను ఇటువంటి కేసులు కొన్ని వందలు చూశాను. పిల్లల్లో అనంతమైన శక్తి పెరుగుతుంది. వాడు అద్భుతమైన పిల్లవాడు. రీసెంట్గా ఇంకో స్కూల్కి వెళ్ళా. ఒక 4-5 ఇన్సిడెంట్లు చెప్పి నేను మీరు ఎందుకు మారాలో అర్థమవుతుందని చెప్తున్నాను. నేను ఒక స్కూల్కి వెళ్ళా. ఆ స్కూల్లో టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళా. పెద్ద స్కూల్, విజయవాడలో పెద్ద స్కూల్. నా కారు అట్లా లోపలికి వెళ్ళి అట్లా దిగింది. ఆ కారు దిగ్గానే నేను కారు దిగ్గానే నాకు అనిపించింది ఏంటంటే, 1వ తరగతి టీచరు ఒక 25 మంది పిల్లల్ని లైన్లో నిలబెట్టి బెత్తం తీసుకొని వాళ్ళని పనిష్మెంట్ ఇస్తుంది. ఏంది వెంకట్ ఏమన్నా? రైట్, కూర్చోండి. మీరు మాట్లాడుకుంటుంటే వాళ్ళు మీకెళ్ళి చూస్తున్నారు. మీరు కాసేపు పక్కన ఉంటున్నాయి. నేను దిగేలేకే ఒక టీచర్, 1వ తరగతి టీచర్, ఏమనుకోవద్దు వెంకట్, అందరం సీరియస్గానే మనం పేరెంట్స్ ఇప్పుడే నా ట్రాన్స్లోకి వచ్చేది. నేనేదో 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే నాకు ఉపయోగం. వాళ్ళు ఏం చేశారంటే ఒక 25 మంది పిల్లలు నిలబెట్టి 1వ తరగతి టీచరు బెత్తం తీసుకొని పనిష్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే హోంవర్క్ చేయాల. 1వ తరగతి పిల్లల్ని పనిష్మెంట్ హోంవర్క్ చేయలేదని బెత్తం తీసుకొని ఊరకట్ల బెదిరిస్తుంది. పెద్దగా కొట్టరు ఈవేళ. మేము టీచర్లు ఎవరు కొట్టట్లా, ఎందుకంటే కొడితే కేసులు వస్తున్నాయి. తల్లులు దెయ్యం లేచి వస్తున్నారు, నా పిల్లల్ని కొట్టడానికి నువ్వెవరో నన్ను వస్తున్నారు. అది మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నారు. ఈ తరకాయ మాకెందుకు లేని కొట్టట్లా. ఆ లైన్లో నిలబడ్డారు పిల్లలు. టీచర్ బెత్తం తీసుకోగానే 1వ తరగతి పిల్లలు అంటే 5 సంవత్సరాల పిల్లలు టీచర్ బెత్తం చూస్తే కంగు తిని ఏడుస్తారా లేదా? మొత్తం ఏడుస్తున్నారు. 25 మంది ఏడుస్తున్నారు. కానీ 23వ ప్లేస్లో ఒకడున్నాడు, ఒకడున్నాడు. వాడు చెయ్యి ఇట్లా వెనక పెట్టాడు. చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. నా దృష్టి వాడి మీదకు పోయింది. వాడు చాలా కేర్లెస్గా ఇటు చూస్తున్నాడు. ఆ ముందున్న అమ్మాయిని జుట్టు పీకుతున్నాడు. ఆ పిల్ల ఏడుస్తుంది, ఆ అమ్మాయిని జుట్టు పీకుతున్నాడు. అంటే కేర్లెస్ వీడు. ఈ పక్కన వాళ్ళని అటు ఇటు చూస్తున్నాడు. అంత కేర్లెస్గా ఉన్నాడు. 22వ ప్లేస్లో ఉన్నాడు. నేను వాడిని చూసిన, అబ్బాయి వీడు చాలా డేరుగా ఉన్నాడు, వీడు బెత్తాన్ని చూసి కూడా భయపడలేదు వీడు అనుకున్నా. వాడు నడుస్తుంది, సీట్ నడుస్తుంది. ఆ టీచర్ చిన్నగా ఒక మాట ఇట్టని ఇట్లా అని రేపు చేసుకొని రా అని అనగానే చేసుకొని వస్తాను మిస్ అని వెళ్ళిపోతున్నారు పిల్లలు. వీడు ఇంత కేర్లెస్గా ఉన్నాడు. కరెక్ట్గా 3వ ప్లేస్ 4వ ప్లేస్కి వచ్చేలేకే వణికిపోతున్నట్టు నటిస్తున్నాడు. 2వ షేడ్ నటిస్తున్నాడు. టీచర్ కొడుతుంది, నేను దెబ్బ తింటున్నా, నాకు దెబ్బ తగులుతుంది అనే ఫీలింగ్లో వణుకుతున్నాడు. చెయ్యి ఇట్టి అంటున్నాడు. కరెక్ట్గా టీచర్ దగ్గరకు వచ్చాడు. ఆ టీచర్ ఇట్లా అంటుంది, తప్పించుకుంటున్నాడు, ఏడుస్తున్నట్టు నటిస్తున్నాడు. మళ్ళీ ఆ టీచర్ అట్లా అనగానే వీడు పక్కొచ్చాడు. పక్కకు రాగానే మళ్ళీ మొదటి ప్లేస్ ఇట్లా పెట్టి ఇట్లా నిలబడ్డాడు. అంటే 4 షేడ్లు చూసా పిల్లోడిని. 4 నిమిషాల్లో 4 షేడ్లు చూసేవాడు. ఎంత శక్తి ఉంటుంది పిల్లలకి. నేను వాడిని చిన్నగా, వాడు నాకు నచ్చినాడు. ఆ నచ్చిన పిల్లోడిని చిన్నగా దగ్గరకు తీసుకున్నా, ఎత్తుకొని నీ పేరు ఏందిరా అన్న. వాడి పేరు చెప్పాడు. ఏం జరుగుతుందిరా అన్న. మా టీచరు హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇస్తుంది సార్ అన్నాడు. హోంవర్క్ చేయలేదు అందుకని పనిష్మెంట్ ఇస్తుంది అన్నాడు. చాలా ఫెయిల్గా అని చెప్పాడు. నేను వాడిని ఒక ప్రశ్న వేసా, ఇంత కష్టం ఎందుకురా, అది చేయొచ్చు కదా అన్న. అంటే హోంవర్క్ చేయొచ్చు కదా, ఇంత కష్టం ఎందుకురా అన్న. వాడు నా కళ్ళి కిందకి ఇట్లా పైకి కిందకి ఇట్లా చూసి, భలే చెప్పేవే, అది చాలా కష్టం, ఇది చాలా ఈజీ అని వెళ్ళిపోయాడు. వాడిని ఎట్లా మార్చగలవు? వాడు శక్తివంతుడా కాదా? వాడిని నువ్వు ఎట్లా మార్చాలి? బెత్తం తీసుకొని కొడితే మార్చగలవా?
మార్చగలవా? మార్చగలవా? ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. తల్లిదండ్రులు పట్టుకోవాల్సినటువంటి అంశం. వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు చాలా శక్తివంతులు, వాళ్ళు చాలా పవర్ఫుల్. వాళ్ళు మీ సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చి చూడండి, 10 నిమిషాలు రిపేర్ చేసేస్తారు. పిల్లలకి అనంతమైన శక్తి ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ ఇంకా పవర్ఫుల్ జనరేషన్. వాళ్ళకి పట్టించాల్సింది నువ్వు మానవత్వమే, నైతికతే, విలువలే. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. వాళ్ళకి మొండితనం వస్తుంది. పిల్లల్లో అనేక మందిని మీరు పరిశీలించి ఉంటారు, చిన్నపిల్లల తల్లులు మీరంతా. మీ పిల్లలు మొండితనం ఉంటుంది. అబద్ధం ఆడుతున్నాడు, మొండితనం, అబద్ధం ఆడటం, నాన్ సీరియస్, చదువు పట్ల సీరియస్ లేదు, కేర్లెస్, ఇంట్లో కేర్లెస్. తల్లి అంటే విలువ లేదు, తల్లి అంటే తల్లి మాట వినే పరిస్థితి లేదు. చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నాడు. రైటా రంగా? రైటా రంగా? రైటా రంగా?